అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆకాశము ఈ లోకము పుట్టక మునిపే మన ప్రభు ఉన్నారు. ఆయన సమస్తమును సృజించడం మాత్రమే కాక సమస్త సృష్టికి ఆధారము ఆయనే. అందుకే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆదియు అంతము ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తము, ఆయన మాట లేకుండా ఏమీ జరగదు. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సముద్రమును, గాలిని, తుఫానులను గద్దించగా అవి ఆయన మాటకు లోబడ్డాయి. ఇప్పుడు ఆయన రాకడ కొరకు సమస్త సృష్టి ఎదురు చూస్తోంది. అలాగే మన విశ్వాసమునకు, రక్షణకు, మన ఆత్మీయ జీవితాలకు, పరలోక రాజ్యమునకు ఆయనే ఆధారము. సమస్త సృష్టి ఆయన మాటకు లోబడి ఎలాగూ ఆయన మీద ఆధారపడి ఉందో, అలాగే మనము కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ లోకములో చక్కగా మన ఆత్మీయ జీవితములను కొనసాగించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సమస్తమునకు ఆధారభూతుడైన మీకు వందనములు. మా ఆత్మీయ జీవితాలకు, మా ఆత్మలకు ఆధారభూతుడైన మీ అందే ఆధారపడుచు మీ రాజ్యంలోనికి ప్రవేశించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.